హలో. మనం 6 సంవత్సరాలుగా వెతుకుతున్న క్రిమినల్ మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ మూన్ రాక్ ప్రాన్స్ లో ఉన్నాడు సార్. వాడు ఎలా ఉంటాడు? హౌ హి లుక్స్? సారీ సార్, 2 సంవత్సరాలు కవర్ లో ఉండి కూడా వాడు వాళ్ళే ఎలా ఉంటాడో తెలుసుకోలేకపోయాను సార్. వాడు బ్లాక్ సూట్ లో ఉన్నాడు సార్. లాంచ్ లో బ్లాక్ సూట్ లో చాలా మంది ఉంటారు, ఎలా గుర్తుపడతాం? వాడి దగ్గర ఒక పాకెట్ వాచ్ ఉంది సార్. ఇట్స్ వియర్డ్ సార్. ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ సార్. ఎడమ చేతి వాడు. వాడిని పట్టుకోవడానికి ఇది చివరి అవకాశం. వాడు పర్మనెంట్ గా ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడు. వాట్? మన డిపార్ట్మెంట్ లోనే ఒకడు వాడికి అమ్ముడిపోయాడు. టెల్ మీ ద నేమ్. వాడి పేరు హలో విక్రమ్. హలో హలో. హలో సార్, కాల్ ఫర్ యూ. ఇది బోరింగ్ పార్టీ, మనం కిందకెళ్ళి ఆడుకుందాం పద. Close all the entry and exit doors. Sorry for disturbing your party. I am Bharadwaj, Assistant Commissioner of Police. మేము 6 సంవత్సరాలుగా వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడే ఉన్నాడు, మీలో ఒకడు. So guys, just give me 5 minutes. After that, you can continue your party. Hey! అమ్మాయిని వదిలే, నువ్వు తప్పించుకోలేవు. You can't escape. You can't escape! Sorry, you can go. Go. You can never catch me. Happy Diwali. ఈసారి ఏ అవతారం? మోహిని. భస్మాసురుడెవరు? ఇట్స్ ఎ లాంగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వెళ్తూ మాట్లాడుకుందాం. కిందకెళ్ళి ఆడుకుందాం పద. వాట్ డూ యూ వాంట్ సార్? నాకు నీ డ్రెస్ కావాలి. ఏమండి, బాబు కనిపించట్లేదు. ఇక్కడెక్కడో ఉంటాడు, నువ్వు అటెలేదు. హాయ్ డార్లింగ్, ఎందుకింత టెన్షన్ గా ఉన్నావు? నీ కొడుకు దొరుకుతాడులే, కానీ ప్రాణాలతోనా కాదా అనేది క్వశ్చన్. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? హిస్ లైఫ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. కమ్. నీకేం కావాలి? నీకేం కావాలి? నాకు నా కొడుకు కావాలి. అయితే నువ్వు చచ్చిపోవాలి. తీసుకో. నేను చచ్చిపోతే నీ కొడుకు రాడు, నువ్వు చచ్చిపోతేనే వస్తాడు. చెప్పింది చెయ్యి రాజా. నారాయణ. పుట్టుక నుంచి 25 ఏళ్ల వరకు ఈ పాప గురించి మాట్లాడుకుంటే తల్లి లక్ష్మి, తండ్రి నారాయణమూర్తి, దూరదర్శన్ లో ఉద్యోగం. నమస్కారం. ఈ రోజు వాతావరణ విశేషాలు. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. వర్ష సూచన మరో వారం దాకా లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. హైదరాబాద్. వాతావరణ శాఖ పితామహుడని తనకి తాను కితాబిచ్చుకునే మూర్తి గారు తన కూతురికి తెలుగు మాసాల్లో మొదటి మాసమైన చైత్రాన్ని పేరుగా పెట్టారు. చైత్ర చైత్ర చైత్ర. అయ్యా, ఆ రాయి చెంబు తీసుకురండి. ఈ రోజు చైత్ర అన్నప్రాసన. పుస్తకం పట్టుకోవాలనేది నాన్న కోరిక. ఏం పట్టుకున్నా పర్వాలేదు, డబ్బు మాత్రం ముట్టుకోకూడదు అనేది తల్లి కోరిక. చూద్దాం మన చైత్ర ఏం చేయబోతుందో. వంశానికి ఉన్న పేరుని ఏమాత్రం చెరపడం ఇష్టం లేని చైత్ర అచ్చం పిసినారి నాయనమ్మ నోట్లోంచే ఊడిపడింది. దసరాకి మొత్తం కుటుంబంతో సహా ఇంటికి వచ్చిన చైత్ర మావయ్య దీపావళికి ఒక్కడే తిరిగి వెళ్తూ, పుస్తకంలో ఏం దాచావో చూపించు. నేనేం దాచలేదు, కావాలంటే చూడు. పిసినారి చైత్ర 4 నుంచి 6లోకి వచ్చిన మొదటి రోజు. తెలుగు వాచకంలో 22వ పేజీలో ఉన్న పిసినారి పాటలు పాఠం మరికొన్ని క్షణాల్లో మొదలవబోతోంది. పేజ్ నెంబర్ 22 ఓపెన్ చేయండి.
ఈ పాటల్లో పిసినారు ఎన్ని పాటలు పడ్డాడో తెలియదులే గాని పాపం క్లాసు చైత్ర ఎక్కిళ్ళు ఆపడానికి పడ్డ పాటలు పేపర్ మీద పెడితే 4 పేజీల పాఠం కాదు 40 పేజీల నాన్ టైల్ అవుద్ది. నేనే అనలేదండి, జస్ట్ బుక్ ఓపెన్ చేయమన్నాను లెసన్ చెప్దామని, అంతే ఎక్కిలు మొదలు పెట్టేసింది. రండి. చైత్ర ఎక్కిళ్ళు ఆపే మందు 5 సంవత్సరాలు మెడిసిన్ చదివిన ఏ డాక్టర్ కి తెలియదు గాని ఇంటర్ సెప్టెంబర్ లో పాస్ అయిన వాళ్ళ అమ్మకి బాగా తెలుసు. ఏ చైత్ర, మావయ్య ఇచ్చిన డబ్బులు ఇంట్లో పడేసుకున్నాం. అదండి ఈ వరుస. ఈ ఈనాడు పేపర్ మన పిసినారి చైత్ర జీవితాన్ని ఎంతలా మార్చబోతుందంటే మీరే చూడండి. కాసినోలో ₹1,00,00,000 గెలుచుకున్న అదృష్టవంతుడు. ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియనియర్. ఇది ఊరో వల్ల కాడో అస్సలు తెలియట్లేదు. ఊరంతా రౌడీలమయం. వీళ్ళ కాళ్ళు చేతులు విరగొడితే గాని దారిలోకి రారు. ఐ వాంట్ టు హిట్ ద బ్యాడ్ గైస్. చైత్ర, ఏం రాస్తున్నావే అంత సీక్రెట్ గా? చూపించు. ఏ చైత్ర, ఏం రాస్తున్నావు? చెప్పవే. చెప్పను. చెప్పవే. చెప్పను. ఈ పేపర్ లో రాసిన ఆ కోరికేంటో రాసుకున్న చైత్రకు తప్పించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కీర్తి, ఇక్కడే ఈ లొకేషన్ అద్దరిపోయింది. సువేనా అని అమెరికాలో ఉంది. నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళావే? అసలే మీ నాన్న హైదరాబాద్ దాటి పంపడు. పెళ్లి చేసుకుంటే అదే అడ్వాంటేజే. హనీమూన్ పేరు చెప్పి ప్రపంచం అంతా తిరిగేయచ్చు. సువేనా, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఒక వారమైనా పర్లేదు, ఓకే? నేను మీకు నచ్చానా? నా గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? చైత్రకి ఈ పెళ్ళంటే ఇష్టమని మొత్తం కుటుంబం అంతా అనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకంలో రాసుకున్న కోరికలకి వీసా ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడానికి అని రాసుకున్న చైత్రకి చూసే మీకు మాత్రమే తెలుసు. వీరేంద్రతో పెళ్లి ఖాయం. పాపం దేవేంద్రుడు ఆలోచన వేరేగా ఉందని తెలియక మొత్తం కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నారు, చైత్రతో సహా. ఇంతకీ ఇంద్రుడు మన చైత్రకి సెలెక్ట్ చేసిన ఆ వరుడు ఏ ఇంద్రభవనంలో ఉన్నాడో. వెళ్ళండి లైన్ లో పేరు రామకృష్ణ సార్. ఇంటి పేరు కొడవలూరు సార్. ए, बट्टेबाज लाइन पे खड़ा हो जाओ. పేరు बट्टेबाज आप ही बुलाए ना? నారాయణ. వీడి పేరు ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. వీడి పేరంటే చాలా ఇష్టం. అందుకే పొట్ట కోసిన భగవద్గీత మీద ఒట్టేసిన అబద్ధమే చెప్తాడు, నిజం చచ్చినా చెప్పడు. ఇలా వీడి గురించి రాస్తే రామాయణం, చెప్తే భారతం. అంత టైం లేదు కాబట్టి తొందరగా తేల్చేద్దాం. నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. కిందకి 32 ఏళ్లు వచ్చాయి. ఇంకా వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేస్తే వాడే దారిలోకి వస్తాడులే. ఆ ప్రయత్నాలు జరిగాయి. ఆ గడ్డం ఏంటి? ముక్క? అయ్యో అదేం లేదు, బాగుంది కదా అని పెంచేస్తున్నా. అబ్బో. వాట్ యు డూ ఫర్ ఎ లివింగ్? ఇంగ్లీషా? మనకు అర్థం కాదుగా. అర్థం కాలేదా? ఓకే, మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా. ప్రిసైజ్లీ నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని. ఓ అదా, నెలకి నాన్న పెన్షన్ డబ్బులు 16,000 వస్తాయి. ఆయన పోయిన తర్వాత 6 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు మీద వడ్డీలు నెలకి 12,000. సో 16,000 ప్లస్ 12,000 మొత్తం 28,000. కట్టండి. మేడం చెక్. సార్ చాలా కష్టపడి సంపాదిస్తున్నారుగా, సార్ కడతారు. అదే వరస. వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? దీనికి పైగా ఎవరైనా కొంపలోంచి బయటికెళ్తే ఏ అర్ధరాత్రైనా తిరిగొస్తారు. వీడు నెలలు కనిపించడు. అందుకే
ఇంట్లో పెట్టి తాళం వేశాను. ఈ రోజు వీడి పెళ్లి విషయం తేల్చకుండా గడప దాటనివ్వను.